హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వీళ్ళు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న వీళ్ళైతే వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళడం వల్ల అయితే అమ్మేస్తున్నారండి. ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, హౌస్ మోడల్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇది 200 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 36x50 అండి. ఇది 200 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 4 సెంట్లు దాటైతే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా మంచిగా అయితే చేయించారండి. గేట్ డిజైన్ కూడా చూడొచ్చు. అలాగే మనకి బిల్డింగ్ అవుట్ సైడ్ గార్డెన్ చేసుకున్నా కూడా ఇచ్చారండి. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బిల్డింగ్ లోపల కూడా మన కార్ అయితే పెట్టుకోవచ్చు అండి. మనకి సైడ్ పార్కింగ్ ఇచ్చైతే ఇల్లు అయితే కట్టించారండి. ఒకసారి వచ్చి చూడొచ్చు. స్ట్రైట్ గా మనకి 10 అడుగులు అయితే ఇచ్చారండి. 9 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి ఈజీగా 2-3 కార్లు అయితే ఈ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. మనకి బిల్డింగ్ అయితే సైడ్ పార్కింగ్ ఇచ్చి అయితే కట్టించారండి. ఎందుకంటే 36 అడుగులు ఫేసింగ్ వచ్చింది కాబట్టి 9 అడుగులు మనకి సైడ్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. ఈజీగా 2-3 కార్లు అయితే పెట్టుకోవచ్చు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్లోరింగ్ టైల్స్ కూడా చూడొచ్చు. చాలా మంచి టైల్స్ అయితే యూజ్ చేశారండి. యాంటిక్ కిడ్స్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇదంతా కూడా పోస్ట్ కి అయితే తీసుకొచ్చారండి. స్లాబ్ అయితే ఫ్రంట్ కి అయితే తీసుకొచ్చారు. కార్ మీద అయితే వర్షం పడకుండా. మనకి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకు లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరంలో అయితే ఉంటుందండి. మనకి సర్పవరం పోల్ మార్కెట్ దగ్గరికి అయితే నియర్లీ ఒక 1 km డిస్టెన్స్ అయితే ఉంటుందండి. సర్పవరం జంక్షన్ అయితే 3 km డిస్టెన్స్ అయితే రావచ్చు. చాలా మంచి లొకాలిటీ ఇల్లు అయితే ఉందండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అది కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనకి ఫ్రంట్ వచ్చి 5 అడుగులు అయితే వదిలేరండి. మనకి బిల్డింగ్ అయితే వెనక్కి అయితే ఉంటుంది. మన ఎక్కడ కూడా కావాలంటే బైక్ పార్క్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడైతే పక్కనే ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఒకసారి చూడొచ్చు. బిల్డింగ్ అయితే వెనక్కి అయితే ఉందండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. వీళ్ళే దీనికి నెక్స్ట్ డోర్ కూడా చేయించారండి. పక్కనైతే విండోస్ ఓపెనబుల్ డోర్స్ అండి. మెయిన్ డోర్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్ లో చాలా మంచిగా అయితే ఇచ్చారండి. దీనికి కూడా మనకి గన్ పాలిష్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లైతే ఓనర్స్ దగ్గర నుండి చాలా ఇష్టపడి అయితే కట్టించుకున్నారండి. కాకపోతే వీళ్ళకి విజయవాడ జాబ్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల అయితే ఇల్లు అయితే అమ్మేస్తున్నారండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే 2.5 ఫీట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది అపర్ణ కంపెనీ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి టైల్స్ కి మధ్యలో ఎఫెక్స్ గ్రౌట్ కూడా పెట్టించారండి. మనకి హాల్ అయితే స్ట్రైట్ గా అయితే ఇచ్చారు. హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10x16 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో పివోప్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. అలాగే ఇందులో రోప్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఈజీగా సోఫా సెట్స్ అవి కూడా బాగా సెట్ అవుతాయండి. ఫ్రెండ్స్, మనకి హాల్లో స్ట్రైట్ కి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. పక్కనైతే మాస్టర్ బెడ్రూమ్, ఇటు సైడ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ దగ్గర నుంచి పక్కన పార్టీషన్ వరకు కూడా తీసుకొచ్చారండి. మనకి డైనింగ్ హాల్ కి కిచెన్ కి వెళ్ళేటప్పుడు పార్టీషన్ ఉంది కదా, ఆ పార్టీషన్ కూడా తీసుకొచ్చారు. సేమ్ ప్యాటర్న్ లో మన బెడ్రూమ్ డోర్స్ కూడా సేమ్ సీట్ అయితే యూజ్ చేశారు. మనకు ఒకసారి పార్టీషన్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి డైనింగ్ హాల్ కి కిచెన్ కి బెడ్రూమ్స్ కి వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో పార్టీషన్ అయితే చేయించారండి. ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడండి. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని అయితే గ్లాస్ తో మనకు ప్రాపర్స్ అయితే చేయించారండి. ఆల్రెడీ ఇందులో టాయ్స్ అయితే పెట్టించారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ టీవీ యూనిట్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈజీగా 65 inches టీవీ కూడా పడుతుందండి. దగ్గర యూజ్ చేసే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. మ్యాట్ ఫినిష్ తో సీట్స్ అయితే యూజ్ చేశారు. బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. టాప్ లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, హాల్ నుంచి నార్త్ వైపుకి ఒక విండో ఒక డోర్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ అయిన గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. అలా కటింగ్ డ్రార్స్ కూడా వీళ్ళైతే ఫిక్సింగ్ అయితే చేస్తారు. మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. బెడ్రూమ్ దగ్గర యూజ్ అయిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x12 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఉంది. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే తీసుకున్నారు. మనకి వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ హైట్ వరకు అయితే తీసుకున్నారు. కబోర్డ్ దగ్గర యూజ్ అయిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ అయిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఇక్కడైతే లాక్స్ అయితే యూజ్ చేశారండి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ కానీ ఇచ్చారు. మనకు లోపలైనా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు.
టోటల్‌గా 3 అరల కింద అయితే ఇచ్చారండి. టాప్ అండ్ మిడిల్ అండ్ లో ఆర్డర్‌లో కూడా మనకి 3 అరల కింద అయితే ఇచ్చారు. టోటల్‌గా అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. ఇక్కడ పీవీసీ డోర్ అయితే యూజ్ చేశారండి. మనకు బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 4.5x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ప్లస్ మనకి ఇల్లైతే బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందండి. జస్ట్ 2 సంవత్సరాలు ఓల్డ్ అండి. వీళ్ళకి జాబ్ ట్రాన్స్‌ఫర్ విజయవాడ ఎళ్ళడం వల్ల అయితే ఇల్లైతే అమ్మేస్తున్నారు. చాలా ఇష్టపడి కట్టించుకున్న ఇల్లైతే మనకి జస్ట్ 2 సంవత్సరాలు ఓల్డ్ అంతేనండి. చాలా అంటే చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. అన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్‌లో అయితే ఉన్నాయండి. చూడడానికైతే న్యూ కండిషన్‌లోనే కొత్త ఇల్లులాగే ఉందండి. చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చేశారు. ప్లస్ మనకి ఈ పార్టిషన్ చార్ట్ కొంచెం ఫ్రంట్‌కొస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. కిచెన్ పక్కనే పూజ రూమ్ అయితే ఇచ్చారండి. ఇవైతే నెక్స్ట్ అయితే చూద్దాం. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ప్లస్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 సైజులు అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు తో 2 విండోస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వెస్ట్ వైపు గోడకైతే సేమ్ ఆ బెడ్రూమ్ లో చూసినట్టుగానే వాల్ డ్రాప్ అయితే ఇచ్చారు. ఈ వాల్ డ్రాప్ దగ్గర కూడా సేమ్ లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఒకటే ప్యాటర్న్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. మనకి ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఉంది. మంచి కండిషన్ లో చాలా నీట్ గా అయితే ఉందండి. అసలు 2 సంవత్సరాలు యూజ్ చేసినట్టుగా అయితే ఇల్లు అయితే అసలు లేదండి. బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది. లోపల కూడా సిరా కంపెనీ ట్యాప్స్ అండ్ సూట్స్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించుకున్నారు. ఇక్కడైతే టీవీని పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. మనకు కావాలంటే టీవీ యూనిట్ కింద చేయించుకుని కూడా బెడ్రూమ్ లో అయితే పెట్టుకోవచ్చు. లేదు అలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే కటింగ్ రాడ్స్ కూడా ప్రతి గుమ్మానికి కిటికీ కూడా కటింగ్ రాడ్స్ అయితే ఉన్నాయండి. అవి అయితే వీళ్ళు ఉంచేశారు. ప్లస్ మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ టోటల్ ఈ ఏరియా అంతా కలిపి 12x15 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. కిచెన్ దగ్గర అయితే డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. గ్రీన్ కలర్ డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. కింద అంతా కూడా మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. సిమ్లీ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనకి సిమ్లీ పెట్టుకోవడానికి అవుట్ సైడ్ కాల్స్ అయితే అక్కడ ఇచ్చారండి. ఇక్కడైతే గ్లాస్ ప్రాపర్స్ అయితే ఇచ్చారు డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ వీళ్ళైతే టోటల్ గా మాడ్యులర్ కిచెన్ అయితే చేయించుకున్నారండి. బాస్కెట్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు. మొత్తం కింద ప్లాట్ఫామ్ కింద వచ్చినవి కూడా బాస్కెట్స్ కింద అయితే చేయించుకున్నారండి. దగ్గర ఒక 10 పైన బాస్కెట్స్ అయితే ఇచ్చారు. అన్ని కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి ఇక్కడైతే ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే చాలా పెద్దగా నుంచి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో ఉన్న కబోర్డ్స్ కూడా చాలా మంచిగా అయితే చేయించారు. అలాగే డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఇక్కడ వాల్ డ్రాప్ పక్కన ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనం డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి పక్కన వాల్ డ్రాప్ అయితే ఇచ్చారండి. టోటల్ గా దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. మన కిచెన్ పక్కన పూజ రూమ్ అయితే ఇచ్చారండి. పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. దేవుని పెట్టుకున్నాకైతే వీళ్ళు ప్లాట్ఫామ్ కింద సెల్ఫ్స్ కింద అయితే చేయించుకున్నారండి. పూజ రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 4x6.5 సైజులు అయితే ఇచ్చారు. పూజ రూమ్ దగ్గర యూజ్ డోర్ డిజైన్ అయితే చూడొచ్చు. పార్టీషన్ కూడా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుందండి చూడడానికి. ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియాని సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు సౌత్ వైపు అయితే 1.5 పైన 20 అంగుళాల సంది అయితే ఇచ్చారండి. ఈజీగా ఒకరికైతే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే ఇది 200 గజాల్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. దీని ప్రైస్ వచ్చి ఓనర్స్ చెప్పడం 80 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 80 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. నెగోషియబుల్ అయితే ఉందండి, ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. దీనికి కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దా ఉంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే రండి, మేమే దగ్గర మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.